బాబాయ్ నమస్తే బాబాయ్, గుర్తుపెట్టినావా నన్ను? ఎక్కడ ఎక్కడ గుర్తుపట్టలే ఇంకా? మీ ఇల్లు ఇదే కదా ఈ పక్కన? మాది ఏది ఇదా? అరే దీని పక్క సైడ్ మన పంగలకాల పిచ్చయ్య ఉన్నాడా? పిచ్చయ్య కొడుకు నేను. గుర్తుపట్టలే ఇంకా? గుర్తుపట్టినా ఇప్పటికైనా? ఏం లేదు, ఏ నా కొడుకు పెళ్ళి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? కొడుకు పెళ్ళి, మీరు ఇంట్లో పిల్లలు అందరు కలిసి రావాలి. అయితే అన్న ఎవరన్నా మనది? ఇక్కడనే లోకల్ చేపల బేరం చేస్తాం. చేపల బేరం చేస్తావా? ఏ లేదు, మా కొడుకు పెళ్ళి. మీ నెంబర్ చెప్తే మీ పేరు రాసుకుంటా. నా పేరు గణేష్. గణేషా? ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అట్నే మీరు ఎంత కట్నం ఎత్తారో చెప్తే కూడా అంటే భోజనాలు పెడతాం కదా, భోజనాలు పెట్టి ఎంత మంది వస్తారు, ఎంత చేయాలి, ఏంది అని చెప్పి మేము ఆల్రెడీ ముందుగానే మనకు తెలిసిన వాళ్ళ వారికి మేము చేసుకుంటాం అన్నట్టు. 300 రాయడ. అరే 300 ఏం సరిపోతాయి అన్న? 300 ఇక్కడ పక్కనే గానీ. పాష తెలుసా నీకు? ఏ పాష? పెద్ద ఇల్లు పక్కనే పాష. సరే 500 ఇస్తాను. 500. మీ నెంబర్ చెప్పు. నెంబర్ లేదు. ఫోను ఎట్లమ్మా నేను కాంటాక్ట్ అవ్వాలంటే? ఇప్పుడు ఆడనే ఉంటా. చేపల కాడ ఉంటావా? చేపల కాడనే ఉంటా. మీకు వచ్చే రోజు 500 ఇస్తాను అనేది. నీకు వచ్చే రోజు, ఈ పెళ్లికి వచ్చే రోజు, ఇప్పుడు 4 రోజుల తర్వాత మీకు అది ఇస్తారు. ఏది ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొచ్చి మాకు చూపించినామంటే మీకు పెళ్లికి ఎలా ఉంటది. సరేనా? తప్పకుండా రావాలి. మీరు నన్ను గుర్తుపట్టినాగా? మా చేపల అందరూ వస్తారు. కొద్దిగా అందరూ వస్తారు. మీ చేపల అందరూ ఇన్నే ఉంటారా? ఇన్నే ఉంటాం. అందరు ఇన్నే ఉంటారుగా? తప్పకుండా. నా పేరు రాసుకో. గణేష్ కాదు నీ పేరు? నా పేరు గణేష్. మీ చేపలకి వచ్చి చెప్తాను నేను. మొత్తం అందరికి చెప్పు. మనిషి తోచినంత 1000 రూపాయలు కాదు, 500 అయినా 2000 అయినా అట్లా. ఇప్పుడు 500 ఇస్తున్నాను. ఇప్పుడు ఇయ్యట్లే. అడ్వాన్స్ గా ఏదన్నా ఇస్తే మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. ఇప్పుడు రావు. ఇప్పుడు చేపలకి పోతానా? 500 250 ఎంతో కొంత ఇచ్చిన. ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు నీది ఆల్రెడీ చేపల కాడికి పోవాలి. గణేష్ అని నీ పేరు ఆల్రెడీ రాసినావు ఇక్కడ. నేను 5 నిమిషాలు ఆగినాక నీకు డబ్బులు ఇస్తా. పచ్చపట్టు ఉంది ఆ తల్లిది. అరే నేను వెళ్ళిపోతా అన్న. మళ్ళీ మా ఓనర్ ఎటు వెళ్ళవు. నువ్వు 250 ఇచ్చి. ఇప్పుడు లేవు నాకాడ అసలు లేవు. ఏం చేయను. సరే ఫోన్ పెడతా అక్కడ పెట్టి వెళ్ళిపో. ఫోన్ పెట్టి ఏం పెట్టాను. 5 నిమిషాల తర్వాత నువ్వు 5 నిమిషాల తర్వాత నీ దగ్గరకు వస్తా. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఫోన్ ఇచ్చి 500 తీసుకొని పోతా. ఫోన్గా లేదు నాకాడ. ఏం లేదా? ఏం లేదు. ఫోన్ లేక నీకు సర్ది పట్టుకొని వస్తాను. ఇప్పుడు ఫోన్ చేసుకుని ఇసం పెళ్లి కానించి నేను అటకాడి పోదామని దబదబా. నీ పేరు ఏంది? మోహన్ రెడ్డి. మాకెందుకులేండి. నీ నెంబర్ చెప్పు ఒకసారి. నా నెంబర్ లేదు. ఫోన్ నెంబర్ లేదా నీకు? ఎట్లా? ఎవరిది? మీ పిల్లలది ఎవరిదైనా నెంబర్ చెప్పు. మాది హన్మకొండ ఉంటాం. మీరు హన్మకొండలు ఉంటారా? ఇప్పుడు అయినా ఇక్కడనే కదా, మీ ఇల్లు పక్కనే కదా. మళ్ళీ హన్మకొండ ఇందాక మీ ఇల్లు పక్కనే అని చెప్పిన హన్మకొండ అని చెప్పినా. మళ్ళీ నెంబర్ అక్కడ ఉన్నది. సరే ఎక్కడో అక్కడిది నెంబర్ అయితే ఇవ్వండి. ఫస్ట్ నెంబర్ చెప్పండి మీది. 94 6 ఎన్ని నెంబర్లు అయినాయి? 10 రాయాలన్నా పక్కన? 10 నెంబర్లు. 2 4 6 7 8. సరే లాస్ట్ ఒక నిమిషం. ఇప్పుడు మేము భోజనాలు పెడతాం కదా. మా భోజనాలు దూరి మేము అంతా
ముసలోళ్ళు సరే మేము భోజనాలు పెడుతున్నాం కదా, భోజనాలకి మీరు అంతో ఇంతో కట్నాలు అయితే వచ్చినాడే ఎంతో దాని మేము చెప్తే మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. ఒక్క నిమిషం మేము దాన్ని బట్టి మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. అసలు ఎంత పెట్టాలి, ఎంతమంది జనాలు వస్తారు, చేసుకోండి మీరు ఏమన్నా. సరే నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నావు, 2000 ఇద్దాం అనుకుంటాను, నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఎంతో అప్పుడు ఎంత ఉంటుంది మా దగ్గర? ఇప్పుడు నువ్వు అంచనా ప్రకారం లేవు ఇప్పుడు. నీ అంచనా ప్రకారం నువ్వు ఎంత అంటాను? మెల్ల గోల్డ్ చైన్ కూడా ఉంది, చైన్ కూడా ఉంది. సరే ఇప్పుడు నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఈ పెళ్లికి అడగటం ఏంటి వచ్చిన వాళ్ళు ఇచ్చారు. అదే మేము ముందుగా మాదొక చెప్తా, ఒక్క నిమిషం. మాదొక యూనిమ్ అన్నట్టు మేము అందరూ ఒక సభ్యులం, ఇంతమంది ఉంటాం, ఇంతమంది చేసుకుంటాం. అదే మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా? ఎంత పైసలు లేవు. 1000 రూపాయలు వేసుకున్నా. సరే 1000 రూపాయలు వేసుకున్నా, ప్రస్తుతానికి అయితే 1000 రూపాయలు వేసుకున్నా. 1000 రూపాయలు సగం ఒక 500 ఇచ్చారంటే మేము ముందుగానే మేము వచ్చిన రోజు, మా పెళ్లికి వచ్చిన రోజు మేమే మీకు పూలదండ తెచ్చి అన్ని చేస్తామండి, అన్ని చేస్తామండి. అంకుల్ ఇగో, అంకుల్ ఇగో, ఒక్క నిమిషం. టీవీ వాళ్ళం, టీవీ యూట్యూబ్ టీవీలో వద్దు.